హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి నోవాహు గురించి తెలుసుకుందాము. నోవాహు ఏ విధమైన ఆత్మీయ లక్షణాలు కలిగి ఉన్నారో ఈరోజు తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో నోవాహు నీతిమంతుడుగా జీవించాడు. తన తరంలో నీతిమంతుడని దేవుని యొద్ద నుండి సాక్ష్యం పొందుకున్నాడు. అదేవిధంగా యథార్థంగా జీవించాడు. దేవుని దృష్టిలో నిర్దోషిగా జీవించిన వారిలో ఆ తరములో నోవాహు కంటే ఎవరూ కనపడలేదని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అదేవిధంగా దేవునితో నడిచిన వాడని సాక్ష్యం పొందుకున్నాడు. దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి నోవాహు జీవించాడు. అదేవిధంగా విధేయుడుగా జీవించాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించినదంతయు యావత్తు చేసినని అతని గురించి వ్రాయబడి ఉంటుంది. ఆ విధంగా దేవుడు ఆజ్ఞాపించినదంతయు నోవాహు చేసి దేవునికి విధేయత కలిగి జీవించాడు. మరి యొక్క ఆత్మీయ లక్షణంను నోవాహులో గమనించినట్లయితే గొప్ప విశ్వాసం కలిగి ఉన్నట్లుగా గమనించవచ్చు. కనపడని విషయాలను నమ్మి ఓడను నిర్మించినట్లుగా మనము గమనించవచ్చు. అదేవిధంగా దేవునికి భయపడి జీవించాడు. దేవుని హెచ్చరికలను గౌరవించి వాటి ప్రకారము ప్రవర్తించినట్లుగా దేవుని వాక్యంలో మనము గమనించవచ్చు. గొప్ప సహనం కలిగి ఉన్నాడు. అనేకమైన సంవత్సరములు ఓడను నిర్మిస్తూ సహనంతో ఎదురు చూసినట్లుగా మనము గమనించవచ్చు. అదేవిధంగా మరి ఒక గొప్ప లక్షణము గమనించినట్లయితే గొప్ప ఆరాధికుడు. జలప్రలయం తర్వాత యెహోవాకు బలిపీఠం కట్టినట్లుగా మనము గమనించవచ్చు. ఆ విధమైన నోవాహు వలె ఆత్మీయమైన లక్షణాలు కలిగి జీవిస్తూ దేవునికి దగ్గరగా మనం కూడా జీవించటానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.